హాయ్ అండి. నమస్తే. మనం ఈరోజు షార్ట్ వీడియోలో అయితే టాటా కంపెనీకి చెందిన నయా జింక్ గురించి అయితే తెలుసుకుందాము. ఇది ఒక మైట్రీ న్యూట్రియన్స్ ఫర్టిలైజరు. ఇందులో వచ్చి మనకు జింక్ ఫాస్ఫేట్ అనేది మనకి ఇందులో ఉండడం జరుగుతుంది. దీన్ని ఏ పంటలో వాడాలి, ఎకరానికి ఎంత మోతాదులో వాడుకోవాలి అనేది పూర్తి సమాచారం ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను. జింక్ గురించి అయితే వీడియోని అయితే ప్రతి ఒక్కరు పూర్తిగా అయితే చూడండి. వీడియోని చూస్తున్న లైక్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అయితే చేయండి. సో ఈ నయా జింక్ అనేది మనకు జింక్ లోపం అనేది ఏర్పడినప్పుడు మొక్కలలో ఆకు పత్రహరితం అనేది పసుపు రంగులోకి మారుతుంది. అలాగే మనకు మొక్క పెరుగుదల అనేది లోపించడం జరుగుతుందండి. సో జింక్ లోపం అనేది ఉన్నా కూడా లేకపోయినా కూడా ఏ పంటలోనైనా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు. పత్తి, మిరప, అన్ని పంటల్లోనూ జింక్ను అయితే వాడుకోవచ్చు. సో జింక్ లోపం అనేది ప్రధానంగా అన్ని పంటల్లోనూ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ నయా జింక్ను వచ్చి మనము ఫర్టిలైజర్స్లో కానీ లేకపోతే ఇసుకలో కానీ కలిపి చల్లుకోవడం వల్ల మనకు జింక్ లోపం అనేది పోయి మనకు మొక్క గ్రోతింగ్ అలాగే మంచిగా గ్రీనిష్ కలర్ రావడానికి ఆస్కారం ఉంటుంది. ఒక ఎకరానికి 1 కేజీ వాడుకోండి.